దేవుని అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. మరలా చెప్తున్నాను, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఈ మాటని మీరు చాలాసార్లు వినుంటారు. ఎక్కడ వాడతారంటే ఈ మాట ఎవరి కోసమైనా వారి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పాలి అని అంటే, అమ్మో వాడు చాలా కష్టంరా, వాడికి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఆ బాపతు మనిషి అని ఏదైనా ఒక వ్యక్తి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి యొక్క లక్షణం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ పదప్రయోగం చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఎందుకని అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేటువంటి ఈ యొక్క మాటల్ని నేను ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పే ముందు వాడుతున్నానంటే, అచ్చంగా అలాంటి మనస్తత్వమే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అచ్చంగా అలాంటి మనస్తత్వమే కలిగినటువంటి కొంతమంది ప్రబుద్ధులు దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపిస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అలాంటి వారి యొక్క సాక్ష్యాన్ని లేదా అలాంటి వారి కొరకు బైబిల్లో ఎందుకు వ్రాయించాడంటే, అలాంటివి మనకి దృష్టాంతములుగా ఉండడం కొరకు వ్రాయించాడు అన్నట్లుగా బైబిల్లో మనం చదవగలుగుతాం. ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని తెరిచి పరిశీలన చేసి చూసినట్లయితే, బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో 78వ కీర్తన చదివినట్లయితే అక్కడ అయినను అనే పదం పలుమార్లు మనం చూస్తాం. అయినను చూడండి, 78వ కీర్తన మీరు తెరిచినట్లయితే 16వ వచనం, అంతకు పై వచనాల్లో కూడా ఉంటుంది. 16వ వచనం చదవండి. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాను. ఇంకా పై వచనాల్లో దేవుడు చేసినటువంటి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి. ఎవరి కొరకు చేశాడంటే, దేవుని ప్రజల కొరకు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇజ్రాయేలీయుల కొరకు చేసినటువంటి గొప్ప మహత్కార్యాలు. అలాంటి కార్యాలు అనుభవించిన తరువాత కూడా ఇప్పుడు 17వ వచనం, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. అయినను అనే ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే, ఎందుకు ఇక్కడ వ్రాయబడిందంటే, అలా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చినా అయినా కానీ ఇజ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా విరోధంగా ఉన్నారట, విరోధంగా పాపము చేయవారిగా ఉన్నారట. అంతేకాదు, ఇదే కీర్తనలో 4 పర్యాయాలు అయినను అనే పదం వ్రాయబడింది. చూడండి, 23వ వచనం చదవడానికి 22వ వచనం కూడా చదువుదాం, అప్పుడు 23 చదువుదాం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. చూడండి, ఈయన ఇక్కడ మేలు చేశాడా? 20వ వచనం చూడండి, ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను. అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు విశ్వాసం ఉంచలేదు, పాపం చేశారు. దేవుడు మేలు చేయాలని దేవుడు ఆశించినా కానీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడికి వ్యతిరేకంగా తిరిగిన, దేవునికి వ్యతిరేకంగా ఆ ఇజ్రాయేలీయుల ప్రజలు తిరిగిన మాటికి దేవుడు కృప చూపుతున్నా కానీ ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను. ఎప్పుడు ఆ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా వారిని క్షమించి వారి మీద దయ చూపించి దేవుడు తన యొక్క కృపను కనపరిచాడు. ఆకాశములకు ఆజ్ఞ ఇచ్చి అంతరిక్షములను తెరచెను. ఆహారమునకు ఆయన వారి మీద మన్నాను కురిపించను. ఎవరి మీద మన్నాను కురిపించాడు? ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా విరోధంగా ఉన్నారో వారి మీద మన్నాను కురిపించాడట. అంతేకాదు, 36వ వచనం
మనం చదివితే 35-36, దేవుడు తనకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తనకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకునేది. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. స్థిరమైన మనసు కాదు. ఎవరిది? ఇజ్రాయేలీయులది. దేవుని ప్రజలుగా పిలువబడుతున్నది వారి కొరకు వ్రాయబడిన మాట ఇది. ఇంకా 56వ వచనం కూడా చదువుదాం. ఇదే 78వ కీర్తనలో 56వ వచనం. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసరి, ఆయన శాసనములు ననుసరింపకపోయిరే. ఆయన మీద తిరుగుబాటు చేసరి. సరే, అయినను ఈ పదాల్ని 4 చోట్ల వ్రాయబడినటువంటి ఆ యొక్క పరిస్థితి అంతా మీకు నేను 78వ కీర్తనలో చదివి వినిపించాను. ఎవరి కొరకు వ్రాయబడిందంటే, ఎవరినైతే ఐగుప్తు బానిసత్వం నుంచి వాగ్దాన దేశం తీసుకెళ్ళడానికి దేవుని యొక్క మహాకృపలో నడిపించబడుతూ ఉన్నారో ఆ ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయుల కొరకు వ్రాయబడినటువంటి మాటలు ఇవి. సరే, ఇక లోపలికి వెళదాం మనం. నేను ముందుగా ఏ మాట చెప్పాను? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈ లక్షణం కలిగినటువంటి, ఈ వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు ఇక్కడ మనకి తారసపడతారు. వారు పిలిపించుకుంటుంది దేవుని ప్రజలుగానే, వారు సమాజంలో దేవుని ప్రజలుగానే పరిగణించబడుతున్నారు. కానీ వారి యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉందంటే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చందంగా కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఈ విధంగా తయారవ్వడానికి ఒక చాలా ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఒక 3 ప్రబుద్ధులు, ఈ 3 ఆణిముత్యాలు, ఈ 3 ప్రబుద్ధులు ఇజ్రాయేలీయులకు చాలా భయంకరమైనటువంటి అన్యాయం చేసిన వారిగా కనిపిస్తారు. దేవుడేమో మోషేను ఇజ్రాయేలీయుల కొరకు, ఇజ్రాయేలీయుల విమోచన కొరకు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఆ విషయాలను ఒకసారి పరిశీలన చేద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం కనుక చూస్తే, ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. మరలా చదువుతున్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనం. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు ఇజ్రాయేలీయులు వారి దేశంలో లేరు. ఎక్కడున్నారంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో మగ్గిపోయారు. ఐగుప్తు దేశంలో దేవుణ్ణి ఎరుగని వారిగా, దిక్కులేని వారిగా, ఎవరూ పట్టించుకోని వారిగా, అనాథలుగా ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు మనం నిర్గమకాండం 2వ అధ్యాయం కనుక చూస్తే, ఆ చివరి వచనంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడింది, దేవుడు ఇజ్రాయేలీయులను చూసెను. 24వ వచనం, 25వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 24, 25 చదువుతున్నాను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను. ఎవరి మూలుగ విన్నాడు? 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్నారే, దాసత్వంలో ఉన్నారే, వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారే, ఆ ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులు చేసినటువంటి మూలుగులను దేవుడు విన్నాడు. వారు చేసినటువంటి ప్రార్థనలు దేవుడు విన్నాడు. దేవుడు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేసుకుని, ఈ మగ్గిపోతున్నటువంటి 430 సంవత్సరాలుగా మగ్గిపోతున్నటువంటి ఇజ్రాయేలీయుల్ని విడిపించడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికే మనకి నిర్గమకాండం 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చదివితే అక్కడ దేవుడు మోషే అనేటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని పిలిచాడు. మోషేతో అద్భుతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క పిలుపును మోషేకి తెలియజేసి, ఫరో దగ్గరికి వెళ్ళు, ఫరో చేతిలో నుండి నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయుల్ని నీ నాయకత్వంలో నేను విడిపించాలనుకుంటున్నానని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడినటువంటి
విషయం అంతా కూడా నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చదవగలుగుతాం. దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి ఆ ప్రణాళిక అంతా కూడా మనం 3వ అధ్యాయం నుంచి చదివిన తర్వాత దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీయుల్ని విడిపించేశాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు పిలిస్తే మోషేని, నిర్గమాకాండం 13వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలీయులకి ఒక గొప్ప విడుదలిచ్చాడు. ఈ లోపల ఈ 3వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు అనేకమైనటువంటి విషయాలు వ్రాయబడ్డాయి. దేవుడు చేసినటువంటి ఎన్నో మహత్కార్యాలు, దేవుడంటే అన్యజనులకు ఎలా భయం కలగాలో అలాంటి భయం తన ప్రజల కోసం దేవుడు మోషే ద్వారా చేసినటువంటి సంగతులు ఈ 3వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మరి వ్రాయబడ్డాయి. అయితే ఇన్ని అద్భుతాలు చేశాక, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాక కళ్ళారా చూసినటువంటి మోషే జనాంగంగా పిలువబడుతున్నారు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు. ఆ ప్రజలు ఇజ్రాయేలీయులు, ఆ ప్రజలు సమాజంలో దేవుని ప్రజలు అనే గుర్తింపు ఉంది. ఆ ఇజ్రాయేలీయులు దేవుని యొక్క అద్భుతాలని కళ్ళారా చూసిన తరువాత జరిగిన సంగతి ఏంటో తెలుసా? దేవుడి యొక్క మహాకృపలో ఐగుప్తు బానిసత్వం నుంచి అద్భుతమైన రీతిలో విడుదల పొందారు. ఆ విడుదల పొందినటువంటి ఆ రోజును గురించి మోషే మాట్లాడతాడు. నిర్గమాకాండము 13వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూస్తే అక్కడ అంటాడు మోషే ప్రజలతో, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకునుడి. మీరెప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనము దాసత్వంలో ఉండేవాళ్ళము, దాసగృహములో ఉండేవాళ్ళము. అలాంటిది మన దేవుడైన యెహోవా మనకి విడుదల అనుగ్రహించాడు. మన దేవుడైన యెహోవా మనకి విడుదల అనుగ్రహించి మనల్ని విడిపించాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుని చేత ఎన్నుకొనబడిన, ఏర్పాటు చేసుకొనబడిన, దేవుడు కోరుకున్న మరి నాయకునిగా ఉండేటువంటి మోషేతో చెప్పాడు. ఈ మోషే ద్వారా ప్రజలకు తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఎన్నో అద్భుతాలు ఐగుప్తు దేశంలో, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఐగుప్తు దేశంలో మోషే ద్వారా దేవుడు చేశాడు. ప్రజలకి, ఐగుప్తీయులకి దడ పుట్టించేటట్టుగా చేశాడు. చేతిలో ఉండేటువంటి ఆ కర్ర క్రింద పడేస్తే పాము అయింది, మళ్ళీ పాము తోకబట్టుకుంటే మరలా కర్ర అయింది. అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. అద్భుతాలన్నీ నేను మీకు చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. కానీ అత్యంత ప్రధానమైనటువంటి విషయాల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఇన్ని అద్భుతాలు కళ్ళారా చూసారే. ప్రతి సమయంలోని మోషే మరియు ఇజ్రాయేలీయులు దేవునికి మొర్ర పెట్టుకున్నారే, ఆ మొరలన్నీ దేవుడు ఆలకించాడే. దేవుని పాదాల మీద పడ్డారే. దేవుని యొక్క సేవకుడిగా మరి మోషే ఉంటే మోషేని అనేక సార్లు వాళ్ళు బ్రతిమలాడారే, వాళ్ళు ప్రాధేయపడ్డారే. ఈ విషయాలన్నీ జరిగిన తరువాత ఐగుప్తు బానిసత్వం నుంచి ఐగుప్తు బానిసత్వం నుంచి వాగ్దాన దేశం వెళ్ళే ఈ క్రమంలో జరిగినటువంటి అరణ్య ప్రయాణంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలో దేవుని నామమును వారు ఏ విధంగా దూషించారో, దేవునికి ఏ విధంగా ఎదురు తిరిగారో, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషేకి సైతం వారు ఏ విధంగా ఎదురు తిరిగారో అనే విషయాల్ని 2, 3 లేదా 4, 5 విషయాలను మీకు గుర్తు చేస్తాను ఈరోజు. ఈ విధంగా ఈ ప్రజలు ఉండడానికి గల కారణం ఏంటంటే 3 ప్రబుద్ధులు ఉన్నారు అని చెప్పాను. ఆ 3 ప్రబుద్ధుల గురించి కూడా ఈరోజు చెప్తాను. ఆ 3 కూడా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న లక్షణాలు ఉన్నటువంటి మనుషులే. వాళ్ళు కూడా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు కళ్ళారా చూసిన వాళ్ళే, అవన్నీ చెవులారా విన్నవాళ్లే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తరువాత ఇజ్రాయేలీలు దేవుని మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన సేవకుడైనటువంటి మోషే మీద సణిగుతున్నారు, ఎదురు తిరుగుతున్నారు, పోరాడుతున్నారు, గొడవకెళ్తున్నారు, అల్లరి చేస్తున్నారు. చూడండి, నిర్గమాకాండం
14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూస్తే చూడండి, అప్పుడే కదా దేవుడు ఆశ్చర్యమైన రీతిలో వారిని బయటికి తీసుకొచ్చాడు. ఆశ్చర్యమైన రీతిలో బయటికి తీసుకొచ్చాడు. ఏ విధంగా తీసుకొచ్చాడు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ ఎర్ర సముద్రం మధ్యలో ఆరిన నేలను మోషేను మరియు తన యొక్క జనాంగం అంతటిని, ఇజ్రాయేలీలందరినీ తీసుకొచ్చాడు. వారి కళ్ళారా చూశారు. నీళ్లు అటు ఇటు ఒక గోడ వలె, గోడ కట్టిన చందంగా నీళ్లు నిలిచిపోయాయి. 6 నెలలను వాళ్ళు నడిచారే, కళ్ళారా చూసారే, వారి శరీరం ఆ అద్భుతాన్ని అనుభవించిందే. అలాంటి అనుభవించినటువంటి వాళ్ళు 14వ అధ్యాయం వచ్చేసరికి ఏమంటున్నారు చూడండి. 14వ అధ్యాయం వచ్చేసరికి ఏమంటున్నారు ఒకసారి చూడండి. ఇలాంటి అనుభవాన్ని అనుభవించిన తర్వాత ఎవరికి విశ్వాసం కలగకుండా ఉంటుంది? ఎంత అద్భుతమైనటువంటి ప్రయాణం అది. ఆ ప్రయాణంలో దేవుణ్ణి ఇజ్రాయేలీలు విశ్వసించారట. చూడండి 14వ అధ్యాయము 31వ వచనం చూస్తే, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మికయించిరి. ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మికయించిరి. ఐగుప్తీయులకి ఏం చేశాడో ఇజ్రాయేలీలు చూశారు కాబట్టి దేవుని యందు, దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషే యందు నమ్మికయించారట. ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. ఆ ఒత్తిడిలో దేవుడు చేసిన అద్భుతాన్ని చూసినటువంటి ఇజ్రాయేలీలు దేవుని యందు, దేవుని యొక్క సేవకుడైన మోషే యందు నమ్మికయించారట. అంతే. అలాంటి నమ్మికయించినటువంటి జనాంగం కోసం ఇంత పెద్ద మాట వాడేసామేంటి మనం? ఇంత పెద్ద మాట వాడాల్సి వచ్చిందేంటి? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న రీతిలో ఈ ప్రజలు ఎవరి పక్షంగా ఉన్నారనంటే అనేక మార్లు మోషే ఎదుట అదే విధంగా ఆ పదం కొద్దిగా కఠినంగా, ఆ పదం కొద్దిగా బాధగా ఉండొచ్చేమో, కానీ ఈ ఇజ్రాయేలీలు దేవుని ప్రజలని పిలిపించుకుంటున్నటువంటి, దేవుని ప్రజలుగా పరిగణించబడుతున్నటువంటి, దేవుని ప్రజలు అని ముద్ర వేయబడినటువంటి ఈ ప్రజలు దేవుని సేవకుడైనటువంటి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషేకినికి ఎదురు తిరిగి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రజలుగా కనిపిస్తారు. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం వచ్చేసరికి, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో వచ్చేసరికి 25వ వచనం ఒకసారి చదవండి. 25వ వచనం ఒకసారి చదివితే చూడండి, 24వ వచనం, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగు కొనగా. ఎందుకని? సముద్రాన్ని పాయలుగా చేసి నడిపించాడే ఆ దేవుడు ఈ అరణ్యంలో నడిపిస్తూ ఉంటే వాళ్ళకి దాహమైందట. దాహానికి నీళ్లు లేనప్పుడు వాళ్ళు అడుగుతున్నారట, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగుకొనగా. మోషే మీద సణుక్కుంటే, మోషే మీద దేవుని యొక్క ప్రజలు సణుక్కుంటే దేవుడు తన మీదే సణుగుకున్నట్లుగా, తననే బాధ పెట్టినట్లుగా మరి పరిగణలోనికి తీసుకున్నాడు ఆ విషయాన్ని. మోషే మీద సణుకుని ఏమంటున్నారు? మేమేమి త్రాగుదామని మోషే మీద సణుకునగా అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. మోషే ఏమో దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. మోషే జుట్టు పట్టుకోవడానికి ఇజ్రాయేలీలందరూ సిద్ధపడుతున్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఫరో ముందు చేసిన అద్భుతాలన్నీ గుర్తురావండి వీళ్ళకి? గుర్తురావా? ఇక ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించినటువంటి మోషే నాయకత్వం గుర్తురాదండి? గుర్తు రావాలి కదా వీళ్ళకి. నీళ్లు లేనందుకు మోషే మీద సణుక్కుంటున్నారు. అప్పుడు దేవునికి మొర్ర పెడుతున్నాడు మోషే దేవునికి మొర్రపెట్టి అక్కడ మోషే కొరకు మరి ఇజ్రాయేలీల కొరకు దేవుడు నీళ్లు ఇచ్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అతడు యెహోవాకు మొర్రపెట్టును. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. దీన్నే
అనేటువంటి ఒక ప్లేస్గా మనం చూస్తాం. మారా నీళ్లు చేదైనటువంటి నీళ్లు మధురంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తాం మోషే నాయకత్వంలో. వారు అద్భుతాలని చూశారు, కానీ దేవుని విశ్వసించారని బైబిల్లో వ్రాయబడింది. కానీ దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి, దేవుని యొక్క సేవకుడిని వ్యతిరేకించినటువంటి భయంకరమైనటువంటి మనుషులుగా ఇక్కడ మనకు కనిపిస్తారు. దేవుని ప్రజలే ఈరోజు నేను అంటున్నాను దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవ జనాంగము దేవుణ్ణి ఎదురు తిరిగితే, నిశ్చయముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకునికి ఎదురు తిరిగితే దేవుడు ఎలాంటి పరిగణలోనికి తీసుకుంటాడో గమనించాలి కదా. దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలు జరిగించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. వారి జీవితంలో దేవుడు గత కాలంలో చేసిన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు వారు జ్ఞాపకం చేసుకోవాలి. లేదా మన ముందు తరముల వారిలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అన్నది మనం విని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కానీ దేవుని మీద క్రైస్తవుడిగా చెప్పుకుంటూ, క్రీస్తుని విశ్వసించాను అని చెప్పుకుంటూ, మరి ఎదురు దాడి చేసేటువంటి, ఎదురు తిరిగేటువంటి, సణిగేటువంటి, సణుగుకోవడం అంటే ఏంటంటే ఎదురు తిరగడమే. చూడండి, 14వ అధ్యాయం చివరి వచనంలోనేమో యెహోవాను యందు నమ్మిక ఉంచారు, మోషే మీద నమ్మిక ఉంచారని వ్రాయబడింది. ఈ 15వ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి ఎదురు తిరిగేశారు. 14వ అధ్యాయంలోనేమో విశ్వసించారు, 15వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఎదురు తిరిగేశారు. ఆయనను అని 78వ కీర్తనలో మీకు నేను గుర్తు చేశాను. ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషేని ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారంటే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. వాళ్ళకి అన్నీ కలిసి వస్తే దేవుడు గొప్పవాడు అంటున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని సేవకుడని మోషేని పొగుడుతున్నారు. వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, వాళ్ళు మోషేకు జుట్టు పట్టుకున్నట్లుగా మోషేని ఇబ్బంది పెట్టేశారు. ఇంకొకసారి మోషే అంటాడు, నన్ను రాళ్ళతో కొట్టి చంపేసేలాగా ఉన్నారని అంటాడు. అంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటే ఆ పదాన్ని అక్కడ వాడతాడు. అలాంటి ప్రార్థన చేస్తారు అంటే వాళ్ళు మీదకు వచ్చేస్తున్నారనమాట. వాళ్ళు మీదకు వచ్చేసి చంపేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఇలాంటి ప్రజలుగా, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వీరు ఈరోజు మనకి దృష్టాంతములుగా ఉంచడం కోసం వ్రాయబడ్డది. ఈరోజు దేవుని విశ్వసిస్తున్నావా? ప్రభువుని అంగీకరించావా? ఆకాశబందును భూమి యందును ఎవని నామము ద్వారా అయితే రక్షణ కలుగుతుందో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును విశ్వసిస్తున్నావా? ఆయన పరలోకం నుంచి లోకానికి దిగివచ్చిన ప్రభుడని, ఈ లోకంలో సిలువ మీద మరణించి సమాధి చేయబడి ఆయన యొక్క రక్తం ద్వారా విమోచన కలిగించాడని నమ్ముతున్నావా? నమ్ముతుంటే మంచిది, విశ్వసిస్తుంటే మంచిది. కానీ ఈ ఎదురుదాడి ఎందుకు? ఈ సణుగుడు ఎందుకో? నీవు సణిగేటువంటి ఆ సణుగుడు దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా, అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నిజమైనటువంటి సేవ చేస్తున్నటువంటి సేవకునికి వ్యతిరేకంగా ఎందుకు ఎదురుదాడి? చూడండి, మరొక మాట మీకు నేను చూపిస్తాను. నిర్గమాకాండం 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి 17వ అధ్యాయంలో 3వ వచనంలో మనం ఇక్కడ చూస్తాం. ఎక్కడ కూడా నీళ్లు లేవు వాళ్ళకి, ఎక్కడ కూడా నీళ్లు లేవు, త్రాగడానికి నీళ్లు లేని 17వ అధ్యాయంలో ఇందాకేమో చేదు నీళ్ళని మధురంగా మార్చాడు 15వ అధ్యాయంలో. ఇక్కడ వాళ్ళకి అసలు నీళ్ళే లేవట. నీళ్లు లేనప్పుడు అక్కడ ఏం చేశాడంటే దేవుడు, 3వ వచనం చదవండి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకుని మోషే మీద చణుగుచు. ఇందాక అద్భుతాన్ని స్వీకరించినప్పుడేమో దేవుని స్తుతించారు, ఇందాక అద్భుతాన్ని అనుభవించినప్పుడేమో దేవుని మహింపరిచారు, నువ్వు దేవుని సేవకుడు అన్నారు. ఇప్పుడేమంటున్నారంటే మోషే మీద మరలా సణుగుతున్నారు. జుట్టు పట్టుకుంటున్నారు, కాళ్ళు అట్టుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు మనలో ఎవరైనా ఉన్నారా? దేవుని పక్షంగా నేను అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అద్భుతాన్ని చేసినప్పుడేమో, ఆశ్చర్యమైన కార్యం చేసినప్పుడేమో దేవుడు గొప్పడు అంటారు,
లేకపోతే దేవుని మీద సణుక్కుంటారు, దేవునికి వ్యతిరేకంగా ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా మీరు వాదిస్తారు. వీళ్ళు సణుగుతున్నారట. సణుగితే రాతి ద్వారా దేవుడు మోషేను బట్టి రాతి ద్వారా నీళ్ళు ఇచ్చినటువంటి సంఘటన. ఇక్కడే మోషే ఒక తప్పిదం కూడా చేశాడు. హోరేబు కొండ అంటారు, హోరేబు బండ అని కూడా అంటారు. ఈ హోరేబులోని బండ మీద మాట్లాడమంటే మోషే కర్రతో కొడతాడనమాట. కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి. అక్కడ కార్యమైతే జరిగింది, కానీ మోషే మీద దేవుడు నువ్వు తప్పు చేసావు అనేటువంటి ఒక పరిస్థితిని అయితే దేవుని యొక్క మనసులో ఉంచుకున్నాడు. ఇక్కడ దేవుని ప్రజలు వ్యతిరేకించారు. అసలు ఈ దేవుని యొక్క ప్రజలందరూ ఇన్నిసార్లు వ్యతిరేకించడానికి 3 ప్రబుద్ధులు ఉన్నారు అని చెప్పుకుంటూ వస్తున్నా. వాళ్ళ గురించి చెప్తా. చూడండి, ఇంకా నిర్గమాకాండ 32వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. నిర్గమాకాండ 32వ అధ్యాయంలో వెళ్తే, నిర్గమాకాండ 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే, సీనాయి కొండ మీదకి మోషేను దేవుడు పిలుస్తాడు. నీతో మాట్లాడాలి, సంభాషించాలి, నా ప్రణాళిక అంతా నీతో చెప్పాలి అని చెప్పి 40 దినాలు మోషే సీనాయి పర్వతం మీద దేవునితో ముచ్చటించడానికి, మాట్లాడడానికి, ప్రార్థించడానికి సీనాయి కొండ మీదకి వెళ్తాడు. దేవుడు పిలవగా దేవుని చిత్తంలో మోషే వెళ్తాడు. అయితే మోషే 40 రోజులు కనిపించలేదు కదా. ఈ 40 రోజులు కనిపించిన కారణంగా ఈ ఇజ్రాయేలీలు అంటున్నారు, సోకాల్డ్ చాలా విశ్వాసంగా ఉండేటువంటి దేవుని ప్రజలని పిలువబడుతున్నటువంటి సమాజంలో పరిగణించబడుతున్నటువంటి వీళ్ళు ఏమంటున్నారు చూడండి. 32వ అధ్యాయంలో మోషే కొండ దిగకుండా తడువు చేయటం ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పారు. మోషే ఏమైపోయాడు? 40 రోజులు అయిపోతుంది. ఏమైపోయాడు? అసలు మమ్మల్ని నడిపించాడు కదా ఇక్కడి వరకు. ఏమైపోయాడు? ఇన్ని అద్భుతాలు చూసారే. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉందంటే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. వీలైతే జుట్టు పట్టేసుకుంటున్నారు, లేకపోతే కాళ్ళు పట్టేసుకుంటున్నారు. ఏంటండి? ఈరోజు క్రైస్తవునిగా, క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడినటువంటి ఒక వ్యక్తిగా మనం క్రీస్తు యొక్క కృపలో, సంఘములో, సార్వత్రిక సంఘంలో చేర్చబడ్డామంటే మరణ పర్యంతము ప్రభువుకు నమ్మకమైనటువంటి సాక్షిగా ఉండాలి. కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, నిందలు వస్తాయి, అన్నీ వస్తాయి. అందరికీ వచ్చినట్టే వస్తాయి. కానీ మన విశ్వాసం ప్రభునందు స్థిరముగా ఉండాలి కదా. ఈరోజు ఈ మోషే 40 దినాలు సీనాయి కొండ మీద ఉంటే అసలు ఏమైపోయాడు? మోషే అక్కర్లేదు, ఏమక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, మాకు ఒక దేవత కావాలని చెప్పి అడుగుతున్నారు. అహరోన్ని అడుగుతున్నారు. అక్కడ అహరోన్ని అడుగుతున్నారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. దేవునికి వెదురు తిరుగుతున్నారు, దేవుని మీద దాడి చేస్తున్నాడు, దేవుని యొక్క సేవకుల మీద దాడి చేస్తున్నారు. ఏంటండి? చూడండి, ఇందాక మనం చదువుదాం అనుకుంటున్నాం. నిర్గమాకాండం 17వ అధ్యాయము. ఇజ్రాయేలీలు మోషేని చంపేద్దామనుకున్నారండి, హత్య చేసేద్దాం అనుకున్నారు. అంత కోపం, ఉగ్రులైపోతున్నారు మోషే మీద. చూడండి, ఆ వచనం చూపిస్తాను మీకు. 17వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనను. ఇలాగే ఊరుకుంటే దేవా, కొంతసేపటికి నన్ను చంపేస్తారయ్యా. మోషే ప్రార్థన చేస్తుంటే గుండె కరిగిపోతోంది. ఆ ప్రజల కొరకు మోషే ఎన్ని ఇబ్బందులు పడ్డాడండి. మోషే ఎంత గొప్ప నాయకుడండి. ఒక 100 మందినో, 200 మందినో, 500 మందినో, 1000 మందినో సంఘముగా ఏర్పాటైతే వాళ్ళని నడిపించడానికి ఆ సంఘ సేవకునికి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. లక్షలాది మంది జనాంగాన్ని నడిపిస్తున్నటువంటి మోషే
ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. ఈరోజు దేవుని యొక్క సేవకునిగా చెప్తున్నాను, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేటువంటి ఈ యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఎందుకని ఎంత దారుణంగా వీళ్ళు కరుడుగట్టిపోయినట్టుగా ఉన్నారు అని అంటే, వీళ్ళు వెనుక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు ప్రబుద్ధులు ఉన్నారు. ఆ ముగ్గురు ప్రబుద్ధుల గురించి ఈరోజు మీకు ఒకసారి గుర్తు చేస్తాను. చూడండి, సంఖ్యాకాండంలో వాళ్ళు కనిపిస్తారు మనకి. సంఖ్యాకాండంలో వాళ్ళు మనకు కనిపిస్తారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం కనుక మీరు తెరచి చూసినట్లయితే, సంఖ్యాకాండం 16వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే మొదటి వచనం నుంచి, లేవీకి మునుమనువుడును కహాతు మనవుడును ఇస్సారు కుమారుడు నగు కోరహు. నెంబర్ 1 ఈ ముగ్గురు ప్రబుద్ధుల్లో ఒకరు కోరహు. తర్వాత రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను. నెంబర్ 2 అబీరాములను పెలెతు కుమారుడైన ఓనును యోచించుకుని, ఈ నలుగురు యోచించుకున్నారు. కానీ ఈ ముగ్గురు ప్రబుద్ధులు కోరహు, దాతాను, అబీరాము, ఈ ముగ్గురు ప్రబుద్ధుల యొక్క నాయకత్వంలో ఈ ఇజ్రాయేలీలందరూ కూడా అనేక మార్లు ఎదురు తిరిగారు. ఎక్కడ కనిపించారంటే ఈ యొక్క దొంగలు, ఎక్కడ కనిపించారంటే ఈ యొక్క అసలైనటువంటి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే అనుభవం కలిగినటువంటి లేదా అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ ముగ్గురు కూడా ఎక్కడ మనకు కనిపిస్తారంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి కనిపిస్తారు. వాళ్ళు అక్కడ ఏం చేశారంటే, ఈ మోషే గొప్ప నాయకుడా, ఏంటి గొప్ప నాయకుడా అన్నది ఇప్పుడు అంటున్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఫరో ముందు నిలబడినప్పుడు గుర్తు రాలా? వీళ్ళు వెళ్ళి నిలబడొచ్చుగా, వీళ్ళు వెళ్ళి ఫరోని ఎదిరించొచ్చుగా. అప్పుడేమో ఎటకలు తొక్కారు, బానిస పనిచేశారు. ఇప్పుడేమో మోషే గురించి మాట్లాడుతున్నారు. ఏమని? మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప నాయకుడా? మనం నాయకులం కాదా? దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మోషే ఒక్కడేనా? మేము నాయకులం కాదా? వాళ్ళే ప్రమోట్ చేసేసుకుంటున్నారండి. మోషే గురించి ఎదురు తిరుగుతున్నారు వాళ్ళు. చూడండి ఏమంటున్నారు 2వ వచనం నుంచి, ఇజ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురులేచారు. 250 మందిని ఏర్పాటు చేసుకుని మోషేకి ఎదురులేచారండి. ఏది అరణ్య ప్రయాణం అంతా ఎదురు తిరిగారు. ఇప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి వీళ్ళ గురించి ప్రముఖంగా వ్రాయబడింది. ఎవరెవరు? కోరహు, దాతాను, అబీరాము. తర్వాత ఓను అనేటువంటి వ్యక్తి గురించి వ్రాయబడింది. కానీ ఈ ముగ్గురు గురించి ఎక్కువగా ప్రస్తావిస్తాడు. ఈ ముగ్గురు యొక్క నాయకత్వంలో 250 మంది పోగయ్యి వాళ్ళందరూ అనుకుంటున్నారు, మోషే గొప్ప నాయకుడా, అహరోను మాత్రమే యాజకుడిగా ఉండాలా అని చెప్పి వాళ్ళందరూ కూడా మోషే పెద్ద నాయకుడు అని చెప్పి మోషే మీద ఎదురు తిరుగుతున్నారు. అప్పుడు ఎదురు తిరిగి వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారో చూడండి. 3వ వచనం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం, మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకేక పని లేదో. ఓ నాయకుడా, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు అని చెప్పి ఇంతవరకు నమ్మినటువంటి వ్యక్తులు అంటున్న మాట. మోషేతో అంటున్నారు, నీతో మాకేక పని లేదో. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడని. మీరే గొప్ప పరిశుద్ధులు కాదండి, మేమందరం పరిశుద్ధులమే. ఎవరంటున్నారు? అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బ్యాచ్. ఇది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బ్యాచ్ అండి. ఇది ఎవరు? కోరహు, దాతాను, అబీరాము అనుకో. ఈ 250 మంది మోషేని వ్యతిరేకిస్తున్నారు, అహరోన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే. అబ్బబ్బో, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకునిచున్నారు? దేవుని మీద ఏదో పెద్ద భక్తి ఉన్నట్టు, దేవుడంటే ఏదో పెద్ద గౌరవం ఉన్నట్లు సంఘం మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు అని చెప్పి మోషేని అంటున్నారు. అప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా? ఆ మాట విని సాగిలు పడిపోయాడు. నేను హెచ్చించుకుంటూ ఏంటి, నేను సాగిలు పడిపోతానని సాగిలు పడిపోయాడు. ఆ తర్వాత అతడు కోరహతోను వారి కుమారులతోను కోరహతోను అతనితో ఉన్న సమాజంతోనే అంటున్నాడు. ఏమని? 5వ వచనం, తరువాత ఎవడో ఏమంటున్నాడు?
5వ వచనం, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకుని వాని తన యొద్దకు చేర్చుకును. ఇలా చేయడి, కోరాహును అతని సమస్త సమూహమును అయిన మీరును ధూపార్తులు తీసుకుని వాటిలో అగ్నించి రేపు యెహోవా సన్నిధికి వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి. మీరు ధూపార్తుని తీసుకురండి. మీరు ఒకవేళ మీ ధూపార్తుల్లో అగ్ని వేసుకుని మీరు ధూపం వేసినప్పుడు దేవుడు స్వీకరిస్తాడేమో చూడండి. మీరు రండి, రేపు దేవుడు అంగీకరిస్తాడేమో చూడండి, టెస్ట్ చేసుకోండి అని చెప్పి మోషే అంటున్నాడు. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు, లేవీ కుమారులారా మీతో నాకిక పని లేదు అని అంటాడు. మరియు మోషే కోరహతో అంటాడు, లేవీ కుమారులారా వీళ్ళెవరు లేవీలే, లేవీ వంశస్థులే, కానీ వీళ్ళకి దేవుడు కొన్ని పనులు అప్పగించాడు, మందిరపు పనులే. తన మందిరము సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేలీల దేవుడు ఇజ్రాయేలీల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పంగా ఉందా? మీకు అప్పగించిన పని అది సామాన్యమైందా? యాజకత్వం గురించి ఆలోచిస్తారెందుకు? నాయకత్వం గురించి ఆలోచిస్తారెందుకు? మీకు అప్పగించినటువంటి పని మీకు సరిపోదా అని మోషే అంటాడు. మోషే అంటే దేవునికి మహా ఉగ్రత వస్తుంది, మహా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. అప్పుడు 10వ వచనం, ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్ర వారిని అందరిని చేర్చుకునిగా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. నాకు విరోధంగా కాదు, యెహోవాకే విరోధంగా పోగై ఉన్నారు. ఇప్పుడు ఎవరి మీద తిరుగుబాటు అండి ఇది? మోషే మీద తిరుగుబాట? అహరోను మీద తిరుగుబాట? కాదే, వారిని నియమించినటువంటి దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారండి. ఈ యొక్క అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బ్యాచ్ దయచేసి గమనించాలి. ఏమైందో తెలుసా? ఈ యొక్క అధ్యాయంలోనే మనం చూస్తే వారు ధూపం వేయడానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారంటే మోషేకి వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా? మోషేకి వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా? 13వ వచనం, అయితే వారు మేము రామో, ఈ అరణ్యంలో మమ్మును చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకువచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? మా మీద నువ్వు పెత్తనం చేస్తావా? మా మీద నువ్వు పెత్తనం ఎవడిచ్చాడు? నీకు ఈ పెత్తనం ఎవడిచ్చాడు? నాయకత్వం మేము ఏమన్నా తక్కువ వాళ్ళమా? మాకు నాయకత్వ లక్షణాలు లేవా? మేము పరిశుద్ధులం కదా? వారెవ్వా ఏం మాట్లాడుతున్నారండి? ఈ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేటువంటి ఈ బ్యాచ్ ఏం మాట్లాడుతున్నారండి? దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి నాయకత్వాన్ని కాదని వాళ్ళు ఏం చేస్తారండి? ఎదురు తిరిగారు, దేవునికే ఎదురు తిరిగారు. ఏమైందో తెలుసా? ఏమైందంటే 27వ వచనంలోనికి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. కాబట్టి వారు కోరహు, దాతాను, అభిరాముల నివాసం వద్ద నుండి ఇటు అటు లేచిపోగా, అంటే ఆ చుట్టూరా ఉన్నటువంటి కోరహు, దాతాను, అభిరాములు గృహాలకి వాళ్ళ యొక్క నివాసాలకి చుట్టూరు ఉండేటువంటి ప్రజల్ని దూరంగా వెళ్ళిపోమని మోషే ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఏం జరుగుద్దో మోషేకి తెలుసు. దేవుని యొక్క ఉగ్రత వస్తే ఏం జరుగుద్దో మోషేకి తెలుసండి. దాతాను, అభిరాముల వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడార ద్వారమున నిలిస్తే ఏమైందో తెలుసా? 30వ వచనం, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాకు అలక్ష్యము చేశారని మీకు తెలియనెనో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అతడు ఆ మాటలు చెప్పి చాలించిన కానీ వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబమును కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. నేను అంటాను ఇక్కడ,
దేవుడు కప్పెట్టేశాడు బ్రతుకుండగా. జాగ్రత్త. దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగేటువంటి జనాంగాన్ని దేవుడు తలుచుకుంటే బ్రతుకుండగా ప్రాణాలతో కప్పెట్టేస్తాడు భూమిలో. దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగేటువంటి జనాంగం ఒక్కసారి ఆలోచించాలి. సర్వశక్తి కలిగినటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి జనాంగం ఒకసారి ఆలోచించాలి. ఐగుప్తు బానిసత్వం నుంచే వచ్చారు, అద్భుతాలన్నీ అనుభవించారు, దేవునికి మొర్రపెట్టారు, పెద్ద యాక్షన్ చేశారు, పెద్ద డ్రామా చేశారు. ఈ జనాంగం, ఈ 250 మంది వీళ్ళు అంటే కోరహు, దాతాను, అబీరాము అనేటువంటి ఈ గొప్ప నాయకులు, అందితే జుట్టు అందపోతే కాళ్ళు అనేటువంటి ఈ బ్యాచ్ మొత్తం ఇజ్రాయేలీలందరూ కూడా సనిగేటట్టుగా చేశారు. ఇజ్రాయేలీలందరూ సనిగేటట్టుగా చేశారు. 250 మంది అక్కడ మొత్తం భూమి నెరవిడిచి దాంట్లోకి బ్రతుకుండగానే వెళ్ళిపోయారు. భూమి కప్పడిపోయిందంటే అద్భుతమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని గమనించాలి. ఈ విషయం మనకి దృష్టాంతములుగా ఉండడం కొరకు వ్రాయబడిందని కొరింథీయులు రాసిన పత్రికలో ఉంటుంది. అది మీకు చదివిస్తాను తర్వాత. అంతేకాదు ఇంకొక విషయాన్ని చూడండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం చూసి ఒకసారి మనం ముందుకు వెళ్ళిపోదాం. 26వ అధ్యాయంలో చూస్తే 26వ అధ్యాయంలో మనం 9వ వచనం నుంచి, కోరహు తన సమూహములో పేరు పొందినవాడు, అతని సమాజం యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మంది భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. దాతాను కుమారులు, అబీరాము కుమారులు చచ్చిపోయారు, కానీ కోరహు కుమారులు చచ్చిపోలేదు. కోరహు కుమారులు అద్భుతమైన కీర్తనలు రాశారు, పాటలు రాశారు. కీర్తనల గ్రంథాలు అవి కనిపిస్తాయి మనకి. వారు కోరహతో ఏకీపించలేదు. కోరహతో పాటుగా ఈ యొక్క అందితే జుట్టు అందకపోతే ఆ బ్యాచ్లో లేరాళ్ళు. వాళ్ళు చక్కగా పాటలు పాడుతున్నారు. ఆ టైంలో దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం అండి ఇది. కీర్తన గ్రంథం 106వ కీర్తన ఒకసారి చదివించి మనం ముందుకెళ్దాం. 106వ కీర్తనలో వ్రాయబడినటువంటి ఒక వచనం చదువు. 106వ కీర్తన 16వ వచనం 17వ వచనం. వారు తమ దండిపాళెములో మోషేందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడ్డారు, ద్వేషించారు, దేవుని మీద సణిగారు, దేవునికి ఎదురు తిరిగారు. 17వ వచనం చూస్తే, భూమి నెరవిడిచి దాతాను మృంగివేసను, అది అబీరామును గుంపును కప్పివేసను. మృంగేసింది, భూమి కప్పేసింది. చచ్చిపోయిన తర్వాత కప్పెడతారు ప్రజలు. దేవుడు తలుచుకుంటే బ్రతుకుండగా కప్పెట్టేస్తాడు. భయపడదాం దేవునికి. సర్వశక్తి కలిగినటువంటి నేను ప్రకటిస్తున్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి నా ప్రభు అయినటువంటి దేవునికి, ఎవరైతే మహిమను విడిచిపెట్టి లోకానికి శరీరధారిగా క్రీస్తు యేసు ప్రభువుగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైన యేసుకి తండ్రి, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఈ లోకంలో బైబిల్ గ్రంథంలో ప్రస్తుతించబడుతున్నటువంటి త్రియేక దేవునికి మహిమ చెల్లించుదాం, ఘనత చెల్లించుదాం, భయపడదాం, ఆయన మహింపరచుదాం. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా కాకుండా, దేవుడు అద్భుతాలు చేసినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు దేవుడు నువ్వు గొప్పడువు అని, దేవుడు అద్భుతాలు కాకుండా ఏదో కష్టమో శ్రమో శోధన వచ్చినప్పుడు దేవుని మీద ఎదురు తిరగడం, దేవుని యొక్క సేవకుల మీద ఎదురు తిరగడం అనేటువంటి పరిస్థితి లేకుండా జాగ్రత్తగా ఉందాం. ప్రభువుకు భయపడదాం. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేటువంటి ఇలాంటి బ్యాచ్గా మనం ఉండకుండా మనం దేవునికి భయపడదాం. మరొక మాట నేను మీకు చదివి ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 10వ అధ్యాయం ఒకసారి తెరచి చూద్దాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనం డైరెక్ట్గా చదువుతున్నాను. ఈ సంగతులు అంటే ఎక్కడి నుంచి వ్రాయబడ్డాయంటే మొదటి వచనం నుంచి
10వ వచనం వరకు వ్రాయబడ్డాయి. వాళ్ళు ఏమేం చేశారన్నది. వాళ్ళు సనిగారట, వాళ్ళేమో వ్యభిచరించారట, వారు దేవుని కాకుండా ఈ లోకంలో ఉన్న సృష్టిని ఆరాధించారట, వారట ఇంకా ప్రభువుని శోధించారట. ఈ విషయాలన్నీ వ్రాయబడ్డాయి. వారు దేవుని ప్రజలుగా ఉన్నా, ఒకే బండలోని పానీయం తాగినా, ఒకే మన్నా అయినటువంటి ఒకే ఆహారం తిన్నా, వీళ్ళు ఈ ఇజ్రాయేలీలు ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి బయలుదేరినటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఇజ్రాయేలీలు ఈ 3 ప్రబుద్ధుల నాయకత్వంలో ఎదురు తిరిగినటువంటి ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారో తెలుసా? 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న, అంటే మనకనమాట, యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. మీలో ఎవరైనా ఇప్పుడు అయ్యి బాబా ఇజ్రాయేలీలు మనం అలా అనొచ్చండి. ఇజ్రాయేలీలు అయితే ఏంటి, ఇంకొకళ్ళు అయితే ఏంటి, దేవుణ్ణి విశ్వసించేటువంటి వారు, దేవుని మాట అంగీకరించేటువంటి వారు ఎవరినైనా ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుడు అంగీకరిస్తాడు, ఆయన చేర్చుకుంటాడు. వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, తన ప్రజలని పిలువబడినా కానీ వారిని వాగ్దాన దేశం వెళ్ళనివ్వలేదు, అరణ్యంలో రాలిపోయారు వాళ్ళంతా. ఇందాక నేను చెప్పాను, హోరేబు కొండ దగ్గర ఆ బండని మోషే కొట్టాడని. ఆ కారణం చేత మోషే కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు. ఒక అద్భుతమైన విషయం చెప్తాను. మోషే ఎంత నమ్మకస్తుడో, ఆ కొట్టడం కూడా తనంతట తాను కొట్టలేదు, ప్రజలు విసిగించేశారండి. చంపడానికి సిద్ధమైపోయినట్లుగా వాళ్ళ మీద రాళ్ళు పెట్టి కొట్టేస్తుంటే విసుగుపోయి మోషే ఆ బండ మీద కొట్టుంటాడు. అది కూడా తప్పే, అది కూడా దేవునికి ఇష్టం లేదు. విసిగిపోయి కూడా దేవుడు చెప్పిన పనే చేయాలి, కానీ దేవుడు చెప్పలేని పని చేయకూడదు. మోషే అలా చేసినందుకు తన శరీరంతో వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు. కానీ రూపాంతర కొండ మీద యేసయ్య తన శిష్యులతో పాటు చూసినప్పుడు శిష్యులకి ఎవరు కనిపించారు? మార్కు సువార్త 9వ అధ్యాయంలో విషయాలన్నీ వ్రాయబడతాయి. యేసు ప్రభు కూడా పేతురు, యాకోబు, యోహాను వెళ్తారు రూపాంతర కొండ మీదకి. వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రూపాంతరం చెందినటువంటి ఆ సమయంలో ఎవరు కనిపిస్తారు? మార్కు సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. యేసు ఎక్కడున్నాడు అప్పుడు? వాగ్దాన దేశంలో ఉండేటువంటి రూపాంతర కొండ మీద ఉన్నాడు. ఆ రూపాంతర కొండ మీదకి ఎవరు వచ్చారు? మోషే, ఏలియాలు వచ్చారు. మోషే శరీరధారిగా ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి బయలుదేరినటువంటి మోషే ఆ శరీరధారిగా ఈ యొక్క వాగ్దాన దేశంలో వెళ్ళినట్లుగా వాక్యంలో లేదు. కానీ రూపాంతర కొండ మీద యేసుతో పాటుగా మోషే, ఏలియాలు ఆ కొండ మీద కనిపించారు. అంటే దాని అర్థం మోషేని దేవుడు విడిచిపెట్టలేదు. తన దాసుని కూడా దేవుడు శిక్షించాల్సి వస్తే శిక్షించాడు, పనిష్మెంట్ ఇచ్చాడు, కానీ విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుని యొక్క సేవకునిగా చెప్తున్నాను, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నటువంటి వ్యక్తిత్వం కలిగినట్లుగా దైవజనుడిగా కానీ, విశ్వాసులుగా కానీ, దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవ సమాజం ఉండకూడదు, ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. అలాంటి లక్షణం ఉంటే దేవుని ముందు మనము పశ్చాత్తాపడదాం, క్షమించమని అడుగుదాం. యేసయ్యా, నువ్వు నన్ను క్షమించు, అద్భుతాలు చేసినప్పుడు నువ్వు గొప్పోడు అంటున్నావు, శ్రమలు వచ్చినప్పుడేమో నీ మీద నిందలు వేసేస్తున్నాం, నీ మీద ఎదురు తిరుగుతున్నాం, సణుగుతున్నాం, నన్ను క్షమించయ్యా. అలాంటి లక్షణాలు మాతో ఉండకుండా నీ నామాన్ని ఎప్పుడు స్తుతించేటువంటి గొప్ప కృపను ఈ ప్రభువాని దేవుని బ్రతిమలాడుకుందాం. దేవుడి మాటల్ని మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.